నమస్కారం ఎంసీఎన్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇక వార్తల్లోని వివరాలు. గంగవరం మండలంలోని గంగవరం పంచాయతీ పరిధిలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని పేర్కొన్నారు. 32వ రోజు భాగంగా శుక్రవారం స్థానిక ఐసీడీఎస్ కార్యాలయం ముందు సమ్మెను కొనసాగించారు. పలమనేరు పట్టణంలోని ఆర్ఎం సినిమా హాల్ నందు మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రం విడుదల సందర్భంగా ఆయన అభిమానులు సందడి చేశారు. వైఎస్ఆర్సీపీ గ్రామంలో అభివృద్ధి చేసింది ఏమీ లేదని ఆయన ధీటుగా వ్యాఖ్యలు చేశారు. దీనికి ధీటుగా ఈరోజు జీడిమాకులపల్లి పంచాయతీ వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ సర్పంచ్ పలమనేరు పట్టణంలోని ఆర్ఎం సినిమా హాల్ నందు మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రం విడుదల సందర్భంగా ఆయన అభిమానులు సందడి చేశారు. ఉదయం 6 గంటలకు ఫ్యాన్ షో నిర్వహించగా టపాకాయలు కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. దీంతో పలమనేరు పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. తదుపరి సినిమా చూసి వచ్చిన అభిమానులు గుంటూరు కారం చిత్రం, మదర్ సెంటిమెంట్, మహేష్ బాబు నటన అద్భుతంగా ఉన్నాయని, సంక్రాంతికి బ్లాక్ బస్టర్గా నిలబడుతుందన్నారు. గుంటూరు కారం సినిమా ఈరోజు అద్భుతంగా మదర్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యింది. తీవ్ర అభిమానులు విపరీతంగా ఎంజాయ్ చేశారు సినిమాని. ఈ సంక్రాంతికి పర్ఫెక్ట్ బ్లాక్ బస్టర్ సినిమా. జై బాబు. గుంటూరు సినిమా బాగుంది. మహేష్ బాబు అద్భుతంగా నటించినాడు. అమ్మ సెంటిమెంట్లో లాక్కొని వెళ్ళిపోయింది సినిమా. జై మహేష్ బాబు, జై సూపర్ స్టార్. మహేష్ బాబు సినిమా ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని వస్తున్న సినిమా గుంటూరు కారము. మంచి ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినాము, కానీ కొంచెం నిరాశ ఉంది. కానీ అక్కడక్కడ మహేష్ బాబు చెప్పే మాటలంతా భలే ఉంది సినిమాలో. కానీ ఎక్కడైనా కానీ మనకు సినిమాలో మహేష్ బాబు ఒక్కొక్క డైలాగు, ఒక్కొక్క ఫ్రేము మహేష్ బాబు కోసమే మనం సినిమాకి రావాలా. సినిమా మొత్తం మన మహేష్ బాబుతోనే ఉంది. లాస్ట్లో కుర్చీ పట్ట మట్ట సాంగ్ అయితే ఎవరు కూర్చోవాలనిపించలేదు. కానీ మహేష్ బాబు ప్రేక్షకుల కోసమే ఎప్పుడు కానీ అభిమానులు దృష్టిలో పెట్టుకొని సినిమా చేస్తూ ఉంటారు. కానీ ఇట్లాంటి సినిమాలు ఇంకా మంచి చేసుకొని నెక్స్ట్ రాబోయే సినిమా మన రాజమౌళితో ఎక్స్పెక్ట్ చేస్తాము. చాలా గ్యాప్ వస్తుంది, కానీ అందరికీ మహేష్ బాబు అందరికీ గిఫ్ట్గా ఇచ్చినారు. జై మహేష్ బాబు. ఎట్లుంది సినిమా? ఎట్లుంది బస్ సినిమా? ఎట్లుంది బస్ సినిమా? సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుంది బా ఎట్లుంది బాస్? సినిమా ఎట్లుంది? సినిమా ఎట్లుంది బ్రదర్? సూపర్. ఎట్లుంది బా సినిమా? సూపర్. సినిమా ఎట్లుంది? 2 మాటలు చెప్తున్నా. సినిమా గురించి చెప్పు. ఎట్లుంది ఆ సినిమా? ఎట్లుందా? ఎట్లుంది? గుంటూరు కారం ఫిలిం చాలా బాగుంది. కుల పిచ్చి, రాజకీయ పిచ్చి ఉండేవాళ్ళు ప్రత్యేకంగా చూడాల. ఇప్పుడు సమాజంలో జరుగుతున్న కుల పిచ్చి, రాజకీయ పిచ్చి ఎలా ఉందంటే, కూతురు ప్రేమని పక్కన పెట్టుకునేసి కులంతో పాటు ఇంకోటి పెళ్లి చేయించుకొని కూతురు లేకపోతే బతకలేడు తండ్రి, అలా పెట్టుకొని ఫ్యామిలీని అంతా కొలాప్స్ చేస్తాడు పెద్ద ఆయన. అలాంటి సినిమా ఇప్పుడు ముఖ్యంగా యూత్ అంతా చూడాలా. ఇలా ప్రతి రాజకీయ జరుగుతూ ఉండేది ఇవన్నీ. సినిమా అయితే చాలా బాగుంది, యూత్కి బాగా లైక్ అవుతుంది. ఈ సినిమా చూసి బాగా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గుంటూరు కారం హైలైట్గా ఉందండి.
సినిమా ఎట్లుంది బా అనిల్ ఎట్లుంది సినిమా మాట్లాడు అనిల్ సినిమా ఎట్లా చెప్పు మాట్లాడు అనిల్. ఈ మధ్యకాలంలో త్రివిక్రమ్ గారి మాటలో చాలా అరుదుగా వినింటాము. ఈ సినిమా చూస్తే మళ్ళా వినాలని ఆతురతో ప్రజలంతా ఉంటారు. సంక్రాంతి సంబరాల్లో ఇది కూడా ఒక మంచి సినిమాగా నిలబడాలి. రా సినిమా ఎట్లా చెప్పు అది సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్, పిల్లలతో ఫ్యామిలీస్తో బాగా కలిసి సినిమా కామెడీ సూపర్గా చెప్పేమా. ముఖ్యంగా మేమంతా కూడా మామూలు మా భార్య జీడిమాకనపల్లి సర్పంచి, మేమంతా కూడా గౌరవంగా ఇంట్లోనే వాళ్ళ రాజకీయాలు వస్తూ ఉంటాయి, పోతా ఇంట్లోనే ఉండేది కార్యక్రమం మేము చేసుకుంటూ ఉంటాం. గౌరవనీయులు అమర్నాథ్ రెడ్డి గారు నిన్న బాబు గారు సూర్తి భవిష్యత్ గ్యారెంటీ అనే ప్రోగ్రాం పెట్టి జీడిమాకనపల్లి పంచాయతీకి నిన్న వచ్చినారు. వచ్చిన వాళ్ళు అమరన్న గారు నిన్న మాట్లాడిన గౌరవ మాజీ మంత్రి వర్యులు అమర్నాథ్ రెడ్డి అన్న గారు నిన్న మాట్లాడిండే మాటలు చాలా బాధాకరమైన మాటలు మాట్లాడినాడు. గ్రామంలో టీడీపీ శ్రేణులు అమర్నాథ్ రెడ్డికి గజమాలతో ఘన స్వాగతం పలికారు. పార్టీ కార్యకర్తలతో గ్రామంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అరాచకాలు సభలో ఆయన స్పీచ్ ఇచ్చారు. ఇందుకుగాను వైఎస్ఆర్సీపీ గ్రామంలో అభివృద్ధి చేసింది ఏమీ లేదని ఆయన ధీటుగా వ్యాఖ్యలు చేశారు. దీనికి ధీటుగా ఈరోజు జీడిమాకులపల్లి పంచాయతీ వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ సర్పంచ్ రెడ్డప్పపై మాజీ మంత్రి మండిపడ్డారు. నేను చేసింది ఏమీ లేదు అంటున్నావు, నువ్వు చేసింది ఏమి అంటూ సవాల్ మీద సవాలు మాటలు విసిరారు. జీడిమాకులపల్లి గ్రామంలోకి సీసీ రోడ్డు కావచ్చు, తారు రోడ్డు కావచ్చు, మా ప్రభుత్వంలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మా జగనన్న ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చాడో అదే మేనిఫెస్టోలో ప్రజలకు ధీటుగా న్యాయం చేశామని తెలిపారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు చేసిన పనులు చూపించండి, తప్పుడు కూతలు కోయకండి, ఇది మంచిది కాదు అని హెచ్చరించారు. దీనికి అమర్నాథ్ రెడ్డి స్పందిస్తూ మాటలతో కాదు చేతల్లో చూపించండి చూద్దామని తెలిపారు. మీరు వేసిన రోడ్లు ఎక్కడ మాయమైపోయాయి, వేయడం మర్చిపోయారా అని ఆయన మండిపడ్డారు. గ్రామంలో తప్పులు చెప్పడం మానుకోండని, చేతగాని ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అంటూ వ్యాఖ్యలు చేశారు వైసీపీ నాయకులు. గారికి రిక్వెస్ట్ చేయని లెటర్ ఇది. ఇవంతా నిజాలే చూడండి, అబద్ధాలు. ఆయన పెద్ద స్థాయిడు, ఆయన్ని మేము అబద్ధాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఆయన స్థాయికి మేము వీడియోతో మాట్లాడని వచ్చిన కూడా కాదు. కానీ నిన్న మమ్మల్ని సర్పంచ్గా విమర్శించి మాట్లాడినాడు కాబట్టి ఈరోజు మేము మాట్లాడే పరిస్థితి. నీకు దమ్ము ధైర్యం ఉండా మా వచ్చిండే పండ్లు మేము ఎంత డబ్బులు ఇచ్చినామో మా సోదరుడు మా బామరి చెప్తాడు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత నాడు నేడు కింద సుమారు 26 లక్షలతో స్కూల్స్ రెడీ చేసినారు. అమ్మఒడి ద్వారా 217 మంది దాదాపుగా ₹1 కోటి లబ్ధి పొందినారు. జగనన్న విద్యా దీవెన 197 మంది లబ్ధి పొందినారు, దాదాపుగా ₹62 లక్షల. వసతి దీవెన 157 మంది, దాదాపుగా ₹28 లక్షల. వైఎస్ఆర్ రైతు భరోసా 339 మంది, దాదాపుగా ₹1,75 లక్షల. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా 274 మంది లబ్ధి పొందినారు, దాదాపుగా ₹17 లక్షల. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా 114 మంది లబ్ధి పొందినారు, ₹8 లక్షల లబ్ధి పొందినారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద ₹3,56 లక్షల 363 మంది పెన్షన్లు తీసుకుంటా అన్నారు. వైఎస్ఆర్ చేయూత ద్వారా 121 మంది లబ్ధి పొందినారు, దాదాపు ₹1,89 లక్షల. వైఎస్ఆర్ సున్నా వడ్డీ ద్వారా 447 మందికి ₹23 లక్షల లబ్ధి పొందినారు. వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా ఇద్దరికి మన పంచాయతీలో ఉండే కాపు కులస్తులు ఇద్దరు, వాళ్ళిద్దరికి ₹75,000 లబ్ధి పొందినారు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా 55 మందికి ₹16 లక్షల లబ్ధి పొందినారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా 104 మంది ₹31 లక్షల లబ్ధి పొందినారు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ద్వారా 67 మందికి ₹4 లక్షల లబ్ధి పొందినారు. మొత్తం ఎన్ని కోట్లు వచ్చింది? హౌసింగ్ ద్వారా 46 మందికి ₹60 లక్షల లబ్ధి పొందినారు. వైఎస్ఆర్ బీమా ద్వారా 7 మందికి ₹11 లక్షల లబ్ధి పొందినారు. వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా మా పంచాయతీలో 9 మంది ₹3 లక్షల లబ్ధి పొందినారు. జగనన్న చేదోడు ద్వారా 27 మందికి ₹4.5 లక్షల లబ్ధి పొందినారు. ప్రత్యేక కోవిడ్ సహాయం ద్వారా, అంటే కోవిడ్ వచ్చిన తర్వాత ఒక కుటుంబానికి ₹1000 దాని ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు 527 మనిషి ₹5,30,000 లబ్ధి పొందినారు. జగనన్న తోడు ద్వారా 79 మందికి ₹15 లక్షల లబ్ధి పొందినారు.
అది డైరెక్ట్గా మన గవర్నమెంట్ వాళ్ళ బెనిఫిషరీ అకౌంట్లోకి వేసిన అమౌంట్ 11,50,00,000 రూపాయలు డీబీటీ ద్వారా వచ్చింది. నాన్ డీబీటీ ద్వారా 3 కోట్ల రూపాయలు నాన్ డీబీటీ ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరింది. హౌసింగ్ 42 ఇండ్లు ఈ గవర్నమెంట్లో మేము హౌసింగ్లు ఇచ్చినాం. మళ్ళీ 150 ఇండ్లు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినాం. మీరు 10 ఏళ్ళు శాసనసభ్యుడిగా ఉండి మీరు ఎన్ని ఇండ్లు ఇచ్చినారో చెప్పండి మా పంచాయతీకి. 3 ఇండ్లు ఇచ్చినారు. మీ కార్యకర్తలకి ఆల్ట్రాక్షన్ ఇండ్లు 3 ఇండ్లు ఇచ్చినారు. నిజాయితీగా ఉండే ఇండ్లు ఏవి ఇచ్చినలా. మీరు అబద్ధాలు చెప్పేసి అందరి మీద బురదలు చల్లేసి ఎలక్షన్లు వచ్చినప్పుడు వస్తారు, మళ్ళీ ఎలక్షన్ వచ్చేదాకా మీ కంటికి కనపడి ఊర్లో మేము కొట్టుకొని జాయల్లా. మీకు ఓట్లు వేయాలా, మేము కొట్టుకోవాలి. ఇదేనా మీరు న్యాయమా? ఇదేనా మీకు నేర్పించిండేది? మీ సంస్కారం మీ పార్టీ నేర్పించిండేది పద్ధతి ఇదేనా? కాబట్టి మీరు ఎక్స్ట్రా చేయండి, లేదా మేము వస్తే ఇది చేస్తాము పని చెప్పండి. ఈరోజు నీ కారు డ్రైవర్ నాయన మద్యం అమ్ముతా ఉంటే నీ గౌరవం పోతుంది అని మేము పోయి నీ పేరు చెప్పకుండా పోయి మేము రిలీజ్ అయినాం. నీ ఇంట్లో దొంగలు పెట్టుకొని ఊరంతా నువ్వు దొంగలు అనొద్దు. నీ ఇంట్లో దొంగలు భద్రించు. ఫస్ట్ నీ ఇంట్లో ఉండే దొంగలను భద్రించు. వాళ్ళని మేము వెనకింటి పెట్టుకోవాలా, నువ్వు పెట్టుకోండేది. కాబట్టి అవంతా తెలుసుకో. మనమే ఇంట్లో దొంగలు పెట్టుకొని ఊరందరి మీద చల్లేదు కాదు. నీ పేరు చెప్తే మాజీ మంత్రి పెద్ద కుటుంబం వాళ్ళు గౌరవమైన కుటుంబం అని మేము నీ పేరు చెప్పలా. ఈరోజు నువ్వు ఎత్తి మమ్మల్ని ఎత్తి బురద పోస్తేవి లైట్ లైన్లా నీళ్ళు లైన్లా అంటే నీళ్ళు మీ గవర్నమెంట్లో ఒక ట్యాంకర్ తోలి 100 ట్యాంకర్లు బిల్లు పెట్టుకుంటారే. మేము అట్లా చేయలే. పుష్కలంగా బాత్రూమ్ పోవాలంటే 20 రూపాయలు నీళ్ళు క్యాన్ తీసుకొని పోతా ఉంటారు కడుక్కునేకి. నెలకు 3 విస్తవాలు నేలపై గురిసి 10,000 పాలు బితికి సుఖ సంతోషాలుగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రులు. ఏం ఎవరు కరువులో లేదో. కాబట్టి మా పంచాయతీలో వచ్చి నువ్వు వచ్చి పోటీ చేయి, నేను పోటీ చేస్తాను, నీ మీద కలిస్తే ఒప్పుకుంటా. లేదంటే నేను నిన్న నీవు వస్తే ఆ విధంతో అడుగు పెడుతువా. 2 చచ్చిపోయి 2 చచ్చిరి. నువ్వు అడుగు పెడతాను 2 చచ్చిరి. అబద్ధాలు చెప్పి 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 నాశనం అయిపోయింది రాష్ట్రము. కొంచెం మానుకోండి మా ఇంట్లో వాళ్ళ దగ్గర చెప్పించుకునేది మంచిది కాదు. అందరికీ నా నమస్కారాలు. ఈ అవకాశం ఇచ్చిన మా పార్టీ కార్యకర్తలకు పెద్దలకు గౌరవనీయులందరికీ కూడా నా శిరస్సు ఉంచి నమస్కరిస్తాను. అమరన్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. ఏమప్పుడు పర్వాలేదు కింద వేరే గంగవరం మండలంలోని గంగవరం పంచాయతీ పరిధిలో గల మనాయనపల్లి, నడింపల్లి, మొరవిండ్లు, పాతూరు, రెంటకుంట్ల, బీడీ కాలనీ, డ్రైవర్స్ కాలనీలలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలోనూ ఆయనకు గ్రామస్తులు అడుగడుగున ఘన స్వాగతం పలికారు. ప్రతి గ్రామంలోనూ పార్టీ జెండాలను ఆవిష్కరించిన ఆయన చిన్నూరు గ్రామంలో గ్రామస్తులను ఉద్దేశించి ప్రసంగించారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. అమరన్న గారి నాయకత్వం, అమరన్న గారి నాయకత్వం, అమరన్న గారి నాయకత్వం, అమరన్న గారి నాయకత్వం. జై జనసేన, 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 పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, అమరన్న గారి నాయకత్వం, అమరన్న గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, అమరన్న గారి నాయకత్వం, అమరన్న గారి నాయకత్వం.
జాతి జన సైనికులు, ముఖ్యంగా యువకులు, భవిష్యత్ నాయకులు వారందరూ కూడా ఈరోజు కలిసి వచ్చి అటు తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసికట్టుగా మనం ఈ గ్రామంలో మరి 1983లో ఆనాడు ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి మనం గెలిపించామో అంతకు రెట్టింపు ఉత్సాహంతో కూడా ఈ రోజు గెలిపిస్తారనేటువంటి నమ్మకం ఖచ్చితంగా కూడా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా యువతకు అన్ని రకాలుగా కూడా నష్టాలు జరుగుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారన్నారు. ఈ రోజు దాకా జాబ్ క్యాలెండర్ ఊసే లేదు. ఈ రోజు రాష్ట్రానికి గత ప్రభుత్వంలో ఎన్నో పెట్టుబడులు తీసుకురావడం, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ప్రపంచమంతా తిరిగి పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. రాష్ట్ర విభజన అయిన తర్వాత మరి ఎప్పుడూ ఈ రాష్ట్రం అభివృద్ధి పదవులకు తీసుకెళ్లాలని అటు మనకు అమరావతిని రాజధానిగా చేసుకుని అక్కడ పెట్టుబడులు తీసుకొచ్చే దాంట్లో కానీ, రాయలసీమను ఒక ఆటోమొబైల్ హబ్ గా చేయాలని ఆనాడు కియా తీసుకురావడంలో కానీ, ఈ చిత్తూరు జిల్లాలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ తీసుకురావడంలో కానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ, అటు మనకున్నటువంటి అన్ని రకాలుగా కూడా ఏదైతే ఇండస్ట్రియల్ కారిడార్స్ అన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం గతంలో చేశాం. ఆ రోజు ఈ రాష్ట్రం పైన, చంద్రబాబు నాయుడు గారి పైన ఒక నమ్మకం ఉండేది. ఈ రోజు ఈ 4.5 సంవత్సరంలో ప్రపంచంలో ఉండే పెట్టుబడిదారులందరికీ కూడా ఈ ప్రభుత్వం పైన నమ్మకం పోయేటువంటి పరిస్థితికి ఈ జగన్ రెడ్డి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ జిల్లాలో అతి పెద్ద రాష్ట్రంలో ట్యాక్స్ పేయర్ గా ఉండేటువంటి అమర్ రాజా ఇండస్ట్రీస్ ను కూడా 9,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేటువంటి అమర్ రాజా ఇండస్ట్రీస్ ను తెలంగాణకు కూడా తరిమి ఈ జిల్లా యువతకు కూడా ఉపాధి అవకాశాలు లేకుండా చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. నేను ఒకటే ముఖ్యంగా యువకులకు తెలియజేసుకోదలుచుకున్నా. యువకులందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపకపోతే ఖచ్చితంగా మీ భవిష్యత్తు అంధకారం అయిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఈ రాష్ట్రం పూర్తిగా కూడా అంధకారంలోకి నెట్టేటువంటి పరిస్థితి రోజువారీ జగన్ రెడ్డి ఒకే కార్యక్రమం. ఆయన ఏం చదువుకున్నాడో ఏమో దేవుడికి తెలుసు, కానీ ఆయన విధానాలు మాత్రం ఒక చదువు లేని మూర్ఖుడే రకంగా చేస్తాడో ఆ రకమైనటువంటి విధానాలు ఉన్నాయి. ఈ రోజు మన కుటుంబంలో కూడా రోజు అప్పులు చేసి అప్పులు తిని బతికితే ఎన్ని రోజులు ఆ కుటుంబం బతుకుతుందనేటువంటి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చి నేను బటన్ నొక్కి పంచుతానని చెప్పి ఈ రాష్ట్రంలో ఆదాయాన్ని సృష్టించేటువంటి ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయకుండా ఈ రాష్ట్రానికి పూర్తిగా కూడా ఏ రకమైనటువంటి పెట్టుబడులు రాకుండా ఒక మూర్ఖపు ముఖ్యమంత్రిగా ఈ రోజు ఆయన తయారైతే రేపు భవిష్యత్ తరాలు ఏ రకంగా నష్టపోతాయో ముఖ్యంగా కూడా యువకులు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎప్పుడూ లేని విధంగా అటు తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు, ముఖ్యంగా జనసేన యువత బ్రహ్మాండంగా కూడా ఈ రోజు ఈ స్వాగతం ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. 4.5 సంవత్సరం జగన్ రెడ్డి పాలనలో ఈ రాష్ట్రంలో ఏమేం కార్యక్రమాలు చేశాం, గతంలో ఏం కార్యక్రమాలు ఈ ప్రాంతంలో ఈ గ్రామానికి జరిగినాయనేది ఈ సందర్భంగా ఒకసారి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చిన్నూరు గ్రామం 1983 నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీతో పయనించినటువంటి సందర్భం. ఎప్పుడూ కూడా ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజారిటీ ఇచ్చినటువంటి గ్రామం చిన్నూరు గ్రామం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈరోజు చిన్నూరు గ్రామానికి మనం పలమనేరు నుంచి కూడా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద ఎప్పటి నుంచినో ఈ కట్ట మీద మేము వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా బండి గుంతల్లో పడి కింద మీద పడి వచ్చేవాళ్ళం. ఎన్నో సంవత్సరాలుగా మాకు ఈ రోడ్డు వేస్తావా లేదా, ఈసారి రోడ్డు వేస్తేనే ఊర్లేకరా అని ఇదే గుడి ముందు చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ రోజు ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద ముఖ్యంగా ఈ గంగవరం పంచాయతీలో ఏవైతే రోడ్డు
రోడ్డు లేని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాలకు ఎక్స్టర్నల్ ఎయిడ్ ప్రాజెక్ట్ కింద దాదాపు 8.5 కోట్ల రూపాయలు అన్నిటికీ కూడా రోడ్లు శాంక్షన్ చేశాం. దాంట్లో కొన్ని రోడ్లే ఈ రోజు ఏదైతే చిన్నూరు కావచ్చు, అదే విధంగా నడింపల్లి కావచ్చు, రెంటకుంట్ల కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని అన్ని గ్రామాలు పూర్తి చేశాం. కొన్ని మారేడుపల్లిది ఇంకా పెండింగ్ ఉంది. అదే విధంగా ఉయ్యాలమెట్టది కూడా పెండింగ్ ఉంది. దాంట్లో పెండింగ్ 2 గ్రామాలే మిగిలిపోయి మిగతావన్నీ కూడా కంప్లీట్ చేశాం. అవి కూడా టెండర్లు ఫోర్స్ లో ఉన్నాయి. ఖచ్చితంగా రేపు మళ్ళా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ గ్రామాలకు కూడా పూర్తి చేస్తే ఈ గ్రామ పంచాయతీలో ఏ గ్రామం కూడా రోడ్డు కనెక్టివిటీ లేని గ్రామం ఉండదని చెప్పి సందర్భంగా కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. దాదాపు 60 సంవత్సరాలు దాటినంత వాళ్ళు మేము ఇంకో 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేయగలం. రేపు భవిష్యత్తు మీదే. మీ భవిష్యత్తుకు ఇటువంటి ప్రభుత్వాలు ఉంటే ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్రంలో మీరు మనుగడ సాగించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు మీరు ముందు నిలబడి పోరాడవలసినటువంటి బాధ్యత ఖచ్చితంగా యువత తీసుకోవాలా. అది ముఖ్యంగా జనసేనకు సంబంధించినటువంటి యువకులు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తారు, ఈ రోజు నేను ఎందుకు తెలుగుదేశం పార్టీతో కలవాల్సి వచ్చిందంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ముఖ్యంగా యువకుల భవిష్యత్తు కోసం వాళ్లకు ఉన్నటువంటి అవకాశాలు నాశనమైపోతా ఉన్నాయి. వాళ్ళ కోసం ఈ రోజు నేను తెలుగుదేశం పార్టీతో కలిసి పోరాడి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష ఓటు ఒక్కటి కూడా చీరలేకుండా చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయనే ఊరికనే నాకేదో పదవి వస్తుందనో పదవి గురించి ఆలోచించి ఆ మాటలు చెప్పలా. ఆయన ఒక మంచి ఉద్దేశంతో నిజాయితీ కలిగినటువంటి నాయకుడిగా ఆ మాటలు చెప్పినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. అందుకే మీరందరూ కూడా అటు యువకులందరూ కూడా కలిసికట్టుగా ముందుకొచ్చి పోరాడాల్సినటువంటి సమయం ఇది. ఈ రోజు అనుభవం ఉండేటువంటి నాయకుడు, అనుభవం ఉండేటువంటి నాయకత్వం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీలో ఉంది. యువకులు ఉడుకు రక్తం మొత్తం కూడా జనసేన పార్టీలో ఉంది. ఇవి రెండు కలిసి పోరాడితే జగన్ రెడ్డి పర్మనెంట్ గా రాజకీయంగా భూస్థాపన చేసేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ముప్పై 32వ రోజు భాగంగా శుక్రవారం స్థానిక ఐసీటీఎస్ కార్యాలయం ముందు సమ్మెను కొనసాగించారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 5 పర్యాయాలు యూనియన్ నాయకులతో చర్చలు జరిపినా ఫలితం లేదని అసహనం వ్యక్తం చేశారు. అంగన్వాడీలు హక్కుల కోసం సమ్మె చేస్తుంటే ప్రభుత్వం మాత్రం భయభ్రాంతులకు గురి చేసే షోకాజ్ నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని విమర్శించారు. అంగన్వాడీలు ఇప్పటి వరకు అడిగిన డిమాండ్లు న్యాయమైనవేనని, నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతుంటే ప్రస్తుతం ఇస్తున్న వేతనాలు అంగన్వాడీలకు ఎక్కడ సరిపోతాయని ప్రభుత్వాన్ని నిలదీశారు. 3 గంటలకు పైన అవుతుంది, ఇప్పటి వరకు వెయిట్ చేస్తున్నాము. దయచేసి అన్న జగనన్న ప్రతి ఒక్కరిని మా అక్కలు, మా చెల్లిండ్లు, మా ఆడబిడ్డలు, మా మర్దండ్లు అని చెప్పి ముద్దు పెట్టి హామీ ఇచ్చిన అన్న నువ్వు ఈరోజు అంగన్వాడీ టీచర్లు మీ ఇంటి ఆడబిడ్డలు కాదా? అంగన్వాడీ టీచర్లు మీ తల్లులు కాదా? అంగన్వాడీ టీచర్లు మీ అక్క చెల్లిండ్లు కాదా? దయచేసి మేము అడుగుతున్నది ఒక జీతం మాత్రమే. కనీస వేతనం 26,000 రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలే. ఈ 2 డిమాండ్లని వెనక్కి తీసుకొని పనికిరాని డిమాండ్లంతా హామీ ఇచ్చావు అన్నయ్య. ఈ జీవో నెంబర్ 2ను వెంటనే రద్దు చేసి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26,000 రూపాయలు ఇస్తామని ఈరోజు మాకు హామీ ఇస్తామని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం అన్న. ఈ అవకాశం మీకు కూడా మంచి అవకాశం. మీరు దయచేసి దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీలో మంచి నిర్ణయం తీసుకొని పక్క నాయకులు సలహా తీసుకోకుండా మీ సొంత నిర్ణయం తీసుకొని అంగన్వాడీ మహిళలను గుర్తుపెట్టుకొని మాకు మంచి అవకాశానికి హామీ ఇస్తే మేమందరం మీ వెనకాల ఉంటామని మేము కూడా మీకు హామీ ఇస్తామన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తుంటే మాకు అనిపిస్తోంది. ఏమనంటే మేము ఎప్పుడో చరిత్రలో చదువుకున్నాం, ఝాన్సీ లక్ష్మీబాయి గారు పోరాటాలు చేసి ఇదంతా దేశానికంతా సహాయం చేసినారని చెప్పేసి. ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి తెలంగాణలో 23 రోజులు పోరాటం చేసినారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మమ్మల్ని 32వ రోజుకు తీసుకొచ్చిన ఘనత చరిత్ర
జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మేము ఒకటే అడుగుతున్నాము జగన్మోహన్ రెడ్డి గారిని, మా ఓట్లే మీకు అవసరం లేదంటున్నారు కదా, అసలు మేము ఓటర్లే కాదన్నప్పుడు మీరెందుకు మాకు ఇంత 32వ రోజు వరకు కూడా మమ్మల్ని విధుల నుంచి తొలగించలేకపోతున్నారు? మీరు ఏమి చేసినా కానీ ఈ సమ్మెను మీరు ఆపలేకపోతున్నారు. ఈ 32వ రోజు చేరుకున్నటువంటి ఈ సమ్మెను మమ్మల్ని వీర వనితలుగా తయారు చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికి చరిత్రకు ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వీర వనిత అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా తయారు చేసిన ఘనత ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉంది. మమ్మల్ని తక్కువ అంచనా వేయద్దని చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాము. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగి రాకపోతే మనము ఇంకా చరిత్ర చూస్తున్నాము. పొట్టి శ్రీరాములు 56 రోజులు చరిత్ర మేము చూసినాము. అలాంటి చరిత్ర సృష్టించద్దు అని చెప్పేసి మేము జగన్ ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుకుంటున్నాము. ఈ ప్రభుత్వానికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం. మమ్మల్ని ఈ ప్రభుత్వానికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మమ్మల్ని ఒక్కొక్క స్త్రీని కూడా వీరవంతిగా తయారు చేసిన ప్రభుత్వానికి చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.